దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి నీకు ఆశీర్వాదకరంగా వారిని వారి కుటుంబాలను దేవాది దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 8వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందామండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారం వద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆసిద్ధములకు కానుభూతులు ఉన్న ప్రియ పర్లకు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ఆయన వాహన తండ్రి. ఇంతవరకు మీ రెక్కల చాటున ప్రభావ మమ్మల్ని అందరినీ భద్రపరిచిన గొప్ప తండ్రి, మీకు కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా, మరి ఎంతమంది బిడ్డలు అయితే ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్నారో ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించండి. ముఖ్యంగా బిడ్డలకు రక్షణ, మారుమనసు, ప్రార్థన జీవితం నిన్ను కలిగి ఉండే జీవితము ప్రతి బిడకు దయచేయండి. ప్రతి దేశంలో పనిచేసుకుంటున్న ప్రతి బిడకు మీ కాపుదలని గ్రహించండి. ఎప్పుడైనా అనారోగ్యాలతో స్వస్థపరచండి. కుటుంబ సమస్యలు ఉంటే వాటి నుండి విడుదల దయచేయండి నాయనా. బిడ్డలకు ప్రభా, నీ కాపుదల వారికి, వారి కుటుంబాలకు రక్షణ, ప్రార్థన జీవితాలు ప్రతి కుటుంబానికి దయచేయండి. మా దేశం చుట్టూ మీ అగ్ని కవచం ఉంచండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని ప్రభు మీ దీవించండి, ఆస్వాదించండి. ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి వాహనాన్ని మీ కృపలో భద్రపరచుకోండి. ఆకాశంలో నడుపుతున్న వాహనాలు, భూమిపై నడుపుతున్న వాహనాలకు, నీటిపై నడుపుతున్న వాహనాలకు, అగ్నిమాపక దళాలకు, రైలు పట్టాలపై నడుపుతున్న వాహనాలకు మీకు ఆపుదలని గ్రహించండి. అలాగే వాటి నడుపుతున్న డ్రైవర్లు అందరికీ మీకు ఆపుదలని గ్రహించండి. ప్రతి వాహనాన్ని కృపలో భద్రపరుచుకొని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి రక్షణ మార్గంలో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం అడిగి పొందుకున్న నామ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.